హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే మొలక అనేది చల్లుతున్నాము. చూడండి, నార్మడిలో ఇట్లా అంతటా పడేటట్టు దూరం విసురుకోవాలి. ఇలా విసురుకోవడం వల్ల అంతటా పడుతుంది. ఒకటే కాడ ఉండి కూడా చల్లుకోవడద్దు. ఒక అడుగు జరుపుకుంటా చల్లుకోవాలి. ఇలా చల్లడం వల్ల నారు అనేది అంతటా సమానంగా పడుతుంది. అదేవిధంగా కొంగలు కూడా రాకుండా సాయంత్రం చల్లితే చీకటి అయ్యేదాకా అక్కడనే ఉండాలి, నారుమడి దగ్గరనే. మా వీడియోలు కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.